ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతున్న తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సూచనలతో ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేశామని, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడ దాడులకు పాల్పడవద్దని తెలిపారు. ప్రజలు మనకు తిరుగులేని విజయాన్ని ఇచ్చారని, ఆనందంతో విజయోత్సవాలు జరుపుకోవాలి తప్ప భౌతిక దాడులు, ఆస్తులపై దాడులు చేయవద్దని, వారు గత 5 సంవత్సరాలుగా చేసిన అరాచకాలకు ఫలితంగానే ప్రజలు ఎంతటి తీర్పునిచ్చారో చూశాం కాబట్టి ఎన్డీఏ భాగస్వాములైన ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు, జగ్గంపేట నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గుడాల రాంబాబు, కిల్లంపూడి మండల తెలుగు రైతు అధ్యక్షుడు కాకిలేటి రాయుడు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో అపూర్వమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఎంతో అభివృద్ధి చేస్తామని, సంక్షేమాన్ని ఇస్తామని ఈవేళ ప్రజలు మనసా వాచా నమ్మి, ప్రత్యేకంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి ఈనాడు ఈ విజయాన్ని మనకిచ్చారు. ఈ సందర్భంలో మనం ఆనందోత్సవాలు చేసుకోవడం తప్పేం లేదు, విజయోత్సవాలు చేసుకోవాలి. కానీ దానివల్ల ప్రత్యర్థులకి ఇబ్బంది కలగకూడదు. ఇవాళ మన నాయకుడు ఒకటే ఆదేశించాడు, ఒక 5 నిమిషాల క్రితమే. ఇంత చాలా అంటే అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి టైంలో 1 నిమిషం కూడా ఆలోచన చేయడానికి అవకాశం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా అందరితోటి మాట్లాడి, మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. రాష్ట్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అక్కడక్కడ దాడులు జరుగుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దాన్ని తీవ్రంగా ఖండించండి, నేను కూడా ఖండిస్తున్నాను. మన కార్యకర్తలందరికీ కూడా హెచ్చరిక చేయండి. ఎక్కడా కూడా ఎవరి మీద ఏ రకమైనటువంటి దుశ్చర్యలు చేయడానికి వీల్లేదు. క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్డీఏ కార్యకర్తలుగా, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇది నా మాటగా చెప్పండి అని చెప్పేసి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మీ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా ఒకటే మనవి చేస్తున్నాం. మన నాయకులు ఇచ్చినటువంటి ఆదేశానికి తూచా తప్పకుండా ఎక్కడా కూడా ఎవరి మీద దుందుడుకు చర్యలు చేయడానికి మాత్రం వీల్లేదు. దయించే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా, నాయకులుగా మీరందరూ వ్యవహరించాలి. వాళ్ళు రెచ్చగొడతారు, పాపం తీరని దెబ్బ తగిలింది, తీసుకున్నారు. ఇంకా అంతకంటే ఇదేం లేదు, మనమేం చేయక్కర్లా. ఇటువంటిప్పుడు మనం కొద్దిగా సమన్వయం పాటించాలి. మనకి ఇవాళ ప్రజలు ఎందుకు ఇచ్చారు అధికారాన్ని? ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో
మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తామని మనకు అధికారం ఇచ్చారు. వాళ్ళు చేసినట్టే మనం చేస్తే మన విలువేంటి? సరే, వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు దుచ్చర్లు, అందుకే అంత దారుణమైనటువంటి ఓటమిని ఎదురు చూశారు. మనం ఆ విధానంలో నడవడం అనేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆచారం కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి మళ్ళీ మరీ మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను, ఏ రకమైనటువంటి రాష్ట్రంలో దుందుడుకు చర్యలు చేయడానికి వెళ్ళలేదు. మన ఆలోచన విధానం కానీ, మన అభిప్రాయాలు కానీ అభివృద్ధి సంక్షేమాన్ని పరిరక్షించుకుంటే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకు వెళ్ళడానికి ఆలోచన చేయాలి తప్పించి ఏ పరిస్థితుల్లోనే కక్ష సాధింపు చర్య అన్నది ఆలోచన చేయడానికి కానీ ఏ సన్మాత్రం కూడా మనలో దాన్ని ఆలోచనలోకి రావడానికి వీల్లేని పరిస్థితుల్లో మనం వ్యవహరించాలని చెప్పేసి మరి మీ అందరికీ రాష్ట్ర తెలుగుదేశం మరి ఈ ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.